వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. తెలంగాణలోని హస్తకళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఈ వార్షిక సంవత్సరం 25-26కి సంబంధించి 106 కోట్ల రూపాయల వరకు వ్యాపారం చేసుకొని దాంట్లో 35 కోట్ల రూపాయల వరకు లాభాన్ని ఆర్జించిన సందర్భంగా దాంతోపాటు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు దాని ద్వారా ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి, అలా కళాకారులకు సంబంధించి ఏ విధంగా వాళ్ళకు ఉపాధి విషయంలో కావచ్చు, జీవిత భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాలు వాళ్ళు మనతో మాట్లాడడానికి తెలంగాణ గవర్నమెంట్ హస్తకళ చైర్మన్ అయినటువంటి నాయుడు సత్యనారాయణ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్కారం సత్యనారాయణ గారు. సార్ ఎట్లా ఉన్నారు? ఫైన్. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఈ లాభాల బాటలో ప్రభుత్వ సంస్థను నడిపిస్తున్నందుకు ఎట్లా అనిపిస్తుంది? దీనికి మీరు ఎట్లాంటి కృషి చేశారు? బ్యాక్ ఎండ్ ఎట్లా వర్క్ చేశారు? గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు దీన్ని నిర్వీర్యం చేశారు. దీన్ని పట్టించుకునేవాడు లేడు. తదనుగుణంగా మొత్తం క్షీణించిపోయింది. ఈ వ్యవస్థనే క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చింది. వాస్తవంగా కార్పొరేషన్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మన సహచరులు అందరూ కలిసి కార్పొరేషన్ చేసేటప్పుడు ఈ కార్పొరేషన్ నాకు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ పరిస్థితి చూసిన తర్వాత ముఖ్యంగా లాభ నష్టాల కంటే కూడా దీని మీద ఆధారపడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నటువంటి హస్తకళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధి లేకుండా పోయింది. వాస్తవంగా వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వాళ్ళకి ప్రొడక్ట్స్ తయారు చేస్తే అమ్మే పరిస్థితి లేదు, ప్రొడక్షన్కి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. సామాన్యులు కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగును పూర్తిగా ఆర్పివేయడం జరిగింది గత ప్రభుత్వంలో. దీన్ని పట్టించుకోరు అసలు ఎవరు. ఇది చాలా ముఖ్యమైనది. భారతదేశంలో ఎక్కడైనా కూడా ఈ చేతి వృత్తి కళాకారులు లేనిది దేశమే లేదు, రాష్ట్రం లేదు, అట్లనే గ్రామం లేదు, కుండల దగ్గర నుంచి ఎక్కడి దాకైనా కూడా. కాబట్టి దాన్ని మేము ఏం చేయాలి అనే దాని మీద ఒక పెద్ద నిర్ణయం తీసుకొని మా ఎండి శైలజ మేడం గారు వీళ్ళంతా మా మేనేజర్స్ తర్వాత స్టాఫ్ అందరూ అహర్నిశలు కృషి చేసి దీనికి మంచి పేరు, తర్వాత వాళ్ళకి జీవనోపాధి కల్పించటం, అలాగే మా కార్పొరేషన్ షోరూమ్స్ని కూడా మంచిగా ఒక షోరూమ్ 20 కోట్ల వరకు స్టాక్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తులో నిలదొక్కుకోవడం జరిగింది. అంటే మీరు దానికి సంబంధించి గత గవర్నమెంట్లో చూస్తేనేమో వేరే కార్యక్రమాలు అంటే అప్పుల పాలైపోయిందని చెప్తా ఉన్నారు. అప్పుడు ఎంత అప్పుల పాలైంది? జీతాలు కూడా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి గత గవర్నమెంట్లో అసలు ఈ కార్పొరేషనే క్లోజ్ అయ్యే పరిస్థితి. జీతాలు చెల్లించడం కాదు, కార్పొరేషనే క్లోజ్ అయిన పరిస్థితి. తదనుగుణంగా ఈ ఆర్జెంట్స్ ఎవరైతే ఉన్నారో హస్తకళాకారులు వాళ్ళని పట్టించుకుని వాళ్ళు లేడు. వాళ్ళు వేరు వేరే రూట్లో కూలికి పోవటం, నానా రకాలైన ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా గ్రామాలు తిరిగాను, చాలా యూనిట్స్ తిరిగాను. వాళ్ళ యొక్క జీవన విధానం మీద నాకు చాలా జాలి అనిపించింది. ఇంత మంచి కళాకారుల్ని మనం వదులుకొని మన కళని ముందుకు తీసుకుపోకుండా కళ అంతరించిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కరెక్ట్గా వాస్తవంగా మనం పట్టించుకుపోతే కళ అంతరించేది. కొన్ని కళలు అసలు మళ్ళీ మనకు దొరికేవి కావు. చరిత్రలో అది మనం చేయరానటువంటి తప్పు. డబ్బులు వస్తాయి పోతాయి, రాజకీయాలు వస్తాయి పోతాయి, కానీ వాళ్ళ కళని అది కట్ అయిపోతే ఇప్పుడు నిర్మల్లో కళాకారులు ఒక 50 మంది 60 మంది ఉన్నారు చెక్క బొమ్మలు. ఒకప్పుడు ఆ ప్రాంతమే ఆ పేరు వచ్చింది. ఆ కళలకు దూరం అయిపోయారు పాపం, సంఖ్య తగ్గిపోతా. ఎందుకంటే వాళ్ళకి సరిపడా జీవనోపాధి లేనప్పుడు వేరే ఆల్టర్నేటివ్ మార్గాలు ఎన్నుకున్నారు. ఇప్పుడు మా కళాకారులు హ్యాపీగా వేరే వాళ్ళని తీసుకొచ్చి కూలి పెట్టుకునే పరిస్థితి, కానీ వీళ్ళు కూలిపోయే పరిస్థితి లేదు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అట్లా స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర హస్తకళలకు సంబంధించిన శాఖతో సంప్రదింపులు జరిపారా? వీటికి సంబంధించి అంటే శిక్షణ ఇప్పించడానికి తరగతులు కావచ్చు, ఏమైనా అట్లాంటి చర్యలు తీసుకున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ 100% మనకు కోఆపరేట్ చేసి, ఉదాహరణకు 2 చెప్తా. ఎంఎస్ఎంఈ నుంచి ఒక 5 కోట్లు లోన్ ఇచ్చారు. పెంబుర్తి అని ఇక్కడ. ఈ పెంబుర్తిలో ఇత్తడి సామానుకు సంబంధించిన అన్నీ కూడా తయారు చేస్తారు, విగ్రహాల కానీ ఎవ్రీథింగ్. వాళ్ళకి ట్రైనింగ్ లేదు. మేము వచ్చిన తర్వాత అది భారతదేశంలో బ్రహ్మాండానికి కళ్ళది. మేము వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మిషనరీ తీసుకొచ్చి ఇచ్చాం. వాళ్ళకి సొసైటీస్గా ఏర్పాటు చేసి ఒక 5 కోట్ల రూపాయల మిషనరీకి నేనే ఓపెనింగ్ చేశాను ఎంఎస్ఎంఈ నుంచి. దానికి మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే దానికి చేసింది వర్క్.
దాని ద్వారా ఒక 400 మంది ఎంప్లాయీస్ అక్కడ జీవనోపాధి వచ్చింది. అంటే హైదరాబాద్కి వచ్చి పాలిషింగ్ చేసుకొని వాళ్ళు డబ్బులే, ఇప్పుడు పాలిషింగ్ వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టే పనిలే. అక్కడనే వాళ్ళకి మీరు పోతా ఉంటే రోడ్డు ఎమ్మట్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ కట్టించి దాంట్లో ఇవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టి వాళ్ళకి ఓపెనింగ్ చేసి చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా రన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 400-500 పోయి 4-5 మంది దాకా వచ్చారు కళాకారులు. వాళ్ళ జీవనోపాధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ పోయినా ఏ విగ్రహం అయినా కూడా వాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి మాకు చాలా హ్యాపీ. ఈ కామర్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది? ఈ కామర్స్ వెబ్సైట్స్ దాంట్లో కూడా మీరు ముందుకు వెళ్ళడానికి రీజన్ ఏంటి? దాని ద్వారానే ఇంత లాభాలు ఆర్జించడానికి దాని దోహదపడింది అంటారా? అది అంటే ఒకటి చేసుకుంటూ పోతుంటే ఇంకోటి వచ్చింది. అది ఇప్పుడు మనం కళాకారుల మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేశామో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ మీద మనం వ్యాపారం చేసాం. చేస్తే ఆ ప్రొడక్ట్స్కి వచ్చినటువంటి స్పందన మన వ్యాపారాలు పెంచింది. తద్వారా లాభాలు వచ్చినాయి. దీంట్లో లింక్ అట్లనే శిల్పకళారామంలో ఇప్పుడు చాలా షోరూమ్స్ పెట్టారు. అవన్నీ కూడా మనం హస్తకళాకారులు తయారు చేసినాయి. ఆడికి పోతే మీకు నైట్ బజార్కి ఎన్ని స్టాల్స్ ఉంటే అన్ని స్టాల్స్ మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అన్నీ మా ఆధ్వర్యం కాదు, అసలు యాక్చువల్ టూరిజం అది. అయితే మేము అడిగితే కొన్ని స్టాల్స్ ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు సపోజు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిరాపేట కాన్స్టిట్యున్సీలో బ్యాంబో దొరుకుద్ది. అక్కడ ఆడ కోయ కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు 5 కోట్లు లోన్ ఇచ్చి వాళ్ళకి ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళకి కావాల్సినటువంటి రూమ్స్ ఇవన్నీ కట్టించి వాళ్ళకి ఈ కళ మీద ఉన్నటువంటి మక్కువని దానికి పాలిషింగ్ ఇప్పించా. వేరే కలకట్టా నుంచి తీసుకొచ్చి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళతో చేపించాం. వాళ్ళు చేసినటువంటి వస్తువులు అమ్ముడు పోవాలి అంటే ఓన్లీ మన దగ్గరే సాధ్యపడదు. కాబట్టి శిల్పారామంలో 5 స్టాల్స్ ఇవ్వడం జరిగింది. 5 స్టాళ్లలో వాళ్ళు మ్యాక్సిమం టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను మొన్న రోజు పోయాను. ఒకప్పుడు ఈ కళ ఏదో వాళ్ళ తాతల ముత్తాతల కోసం చేశారు. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. జీవనోపాధి కోసం అంటే అలాగే జీతాల విషయంలో కూడా ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా రూపొందించారా? జీవిత భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? పెన్షన్స్ అయితే ఇస్తున్నాం, అట్లనే కళాకారులు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఎంతమందికి ఇస్తున్నారు పెన్షన్స్? పెన్షన్స్ ఒక 5-6 వేల మందికి పెన్షన్స్ ఇస్తారు. అంటే ఈ వృత్తిలో పాపం చేయలేని వ్యక్తులు 2000 చొప్పున ఇస్తారు. తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి కూడా మేము ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే స్కీమ్స్ అంటే ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారా? లేదంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. పాత వాళ్ళకా లేదా కొత్త వాళ్ళకా? కళాకారులకు అందరికి ఇస్తున్నాం. కొత్త వాళ్ళకి ఏంటంటే స్టైఫండ్ 350 రూపాయలు పర్ డే ఇస్తుంది నేర్చుకునే దానికి. మళ్ళా పర్ డే. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళాకారులకి ఇంకా ఏం చేయాలంటే తపన మీదనే ఆయన గారు స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశాడు. వృత్తి లేనిది మనిషి జీవితం లేదు. ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు రేపొద్దున ఎక్కడి నుంచి అయినా కూడా. దీనికి ఉదాహరణ అంబానీ గారు ఉండు. అంబానీ గారు కొడుకు పెళ్లికి 9,60,00,000 మన దగ్గర వెండి తీగ కొనుక్కొని పోయారు మీ దగ్గర కరీంనగర్ నుంచి. దానివల్ల మన బిజినెస్ పెరిగింది అనమాట. అంబానీ గారు వచ్చి కొనుక్కొని పోయారంటే చేతి వృత్తి కళాకారులు ఎంత గొప్ప టెక్నాలజీతో చేస్తున్నారు. ఇవాళ వచ్చినటువంటి టెక్నాలజీకి అనుగుణంగానే దానికి మేము కళాకారులు తయారు చేస్తున్నాం. దాన్ని తట్టుకోవాలి. కార్పొరేట్ కంపెనీలకి అమ్మాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని తీసేసి నిలదొక్కేటట్టు చేసాం. ఈ సంస్థకి ఎవరు వచ్చినా మీకు ప్రభుత్వ సంస్థలు అనేది లాభాల బాటలు అనేది చాలా తక్కువగా వింటూ ఉంటాం. ఆ కార్పొరేట్ మార్కెట్ని తట్టుకొని వాళ్ళ ఇంతమందికి సుమారు ఎంతమందిని కళాకారుల్ని ఈ సంస్థ పోషిస్తూ ఉంది? సుమారు ఒక 5 లక్షల మంది కళాకారులు తెలంగాణలో చేతి వృత్తి కళాకారులు. కుండలు చేసే కానీ అన్ని రకాల ట్రైబ్స్, ఈ బట్టలు కుట్టే దగ్గర నుంచి ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని వెత్తడి, వెండి, బంగారం అని ఏ రకమైనటువంటి ఉన్నా కూడా బట్టలు ఇవన్నీ కూడా తయారు చేసి తర్వాత
ఎంటైర్ స్టేట్ వైడ్గా ఈ కుట్టు మిషన్లను వాటికి కావాల్సిన కిట్స్ ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ నుంచి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ తీసుకొని మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇస్తాం. 40 మంది యూనిట్, 40 మందికి ట్రైనింగ్ మా మేనేజర్ పోయి ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రోజుకు 350 రూపాయలు స్టైఫండ్ కింద ఇచ్చి వాళ్ళ దగ్గరని వాళ్ళకి తయారు చేయించి వాళ్ళని దాంట్లో చేతివృత్తి కళాకారులు తయారు చేసిన తర్వాత వాళ్ళని సొంతంగా వాళ్ళు పెట్టుకోవడం కోసం వాళ్ళకి మిషనరీ ప్లస్ కిట్స్ అవి కూడా లోన్ రూపంలో ఫ్రీగానే మొత్తం ఫ్రీనే. ఓకే. అంటే కొన్ని షోరూమ్స్ ఎయిర్పోర్ట్స్లో ఏర్పాటు చేయాల్సిన ప్రతిపాదన గతంలో మీరు చెప్పారు, కొన్ని కంట్రీస్లో కావచ్చు అవన్నీ. అవి ఎంతవరకు ముందుకు వచ్చినాయి, ఎంతవరకు వెళ్తున్నాయి, ప్రోగ్రెస్ ఏంటి? అంటే జనరల్గా ఈ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ యాజమాన్యంలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో గతంలో మా షోరూమ్ ఉండేది అక్కడ మేము రాకముందు. నెలకి 7 లక్షల రూపాయల రెంట్ పడుతుంది దానికి. అది కట్టే పరిస్థితి లేదు, వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అప్పుడు. అది వాళ్ళు క్లోజ్ చేసుకుని తీసుకొచ్చారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఆలోచన చేశాను, అంటే ఇది వ్యాపారం కోసం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి హస్తకళాకారుల యొక్క నైపుణ్యాన్ని చూపించడం కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి మన సంస్కృతిని పెంచడం కోసం పెట్టాలనే ఆలోచనతో మేము కొన్ని హైదరాబాదు, ఢిల్లీ, కలకత్తా, బాంబే ఇలాంటి బెంగళూరు ఈ 5టికి మా స్టేట్ గవర్నమెంట్కి రాసాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కనుక పర్మిషన్ తీసుకుంటే అంటే అంత రెంట్ మనం భరించలేము. ఎందుకంటే వీళ్ళ నైపుణ్యాన్ని మన కళని చూపించడం కోసం పెట్టే వ్యాపారం కోసం కాదు అక్కడ మేము పెట్టేది. తెలంగాణలో ఇంత పెద్ద గొప్ప కళాకారులు ఉన్నారనేది ప్రపంచ దేశాలు తెలియటం కోసమే మనం చేస్తాం. ఎందుకంటే గతంలో అగ్గిపెట్టెలో చీర పెట్టినటువంటి దాఖలాలు మన దగ్గర ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కూడా ఇప్పుడు తయారై ఉన్నారు. చాలా బ్రహ్మాండమైన కళాకారులు ఉన్నారు. ఒక్కొక్కరు చూస్తే మతిపోద్ది, అంత బ్రహ్మాండంగా తయారై. ఇప్పుడు అదైతే ప్రతిపాదనలు పంపించాం. అవి కూడా నెలకొల్పితే ఇంకొంచెం దాదాపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది కూడా సాధిస్తారు. ఆయన విదేశీ యాత్రికులకు సంబంధించి కూడా సేల్స్ వాళ్ళు చాలా హెల్పింగ్గా ఈ కళల పట్ల చాలా ఇంట్రెస్ట్తో అన్ని సేల్స్ కూడా ఎక్కువ వాళ్ళ ద్వారా జరుగుతుందని విన్నాం. నిజమేనా? అంటే అన్ని కంట్రీస్ వస్తున్నారు మన దగ్గర. మేము చాలా కంట్రీస్ వాళ్ళకు సన్మానం కూడా చేసాం. ఎంబసీ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి, వీళ్ళందరూ బ్రిటన్, తర్వాత శ్రీలంక ఇవందరూ కూడా చేసాము. ఏంటంటే వాళ్ళకి ఈ తెలంగాణ కళాకారుల యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. ఇక్కడ టూరిజం ప్లేస్ అయింది తెలంగాణ కూడా అయినప్పుడు తెలంగాణలో కానీ, ఢిల్లీలో కానీ, కలకట్టాలో కానీ మా షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ కళాకారుల వాటికి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా లేపాక్షి అని ఉండేది. దాని తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత మనం గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ని పెట్టాం. మంచి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ కొనుక్కొని ఈ రక్షణ కవచం లాగా ఈ కళాకారులు బతికిస్తున్నారు. గవర్నమెంట్ లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర నుంచో డబ్బులు రావట్లే. ఎంతసేపటికి ఈ రకమైనటువంటిది గవర్నమెంట్ మనకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్, నెట్వర్క్, షోరూమ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ రోజు కొనలేదుగా. కాబట్టి వాళ్ళందరూ మన కళాకారులని ఒక రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. భారతదేశమే కాదు ప్రపంచ దేశాల వాళ్ళు మన దగ్గర బ్రహ్మాండంగా కొనుక్కుపోతున్నారు. సార్ వీటితో పాటు కాసేపు రాబోయే రోజుల్లో మీ ప్రణాళికలు ఏంటి? కళాకారులకు సంబంధించి సంఖ్య విషయంలో కావచ్చు, ఈ సేల్స్ విషయంలో కావచ్చు, స్టోర్స్ విషయంలో ఏం ప్రతిపాదనలు రూపొందించారు? ప్రస్తుతం ఇప్పుడు ఒక 5 లక్షల వరకు ఉన్నారు. ఇంకొక 5 లక్షల కళాకారులు తయారు చేసి, అంటే నిరుద్యోగం అనే దాన్ని పారదోలడానికి మనకు వచ్చేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఏ కళ లేకపోతే నిరుద్యోగం మిగిలిపోయి రాంగ్ రూట్లో పడి తాగుడు వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. వాళ్ళకు ఒక జీవనోపాధి ఉంటూ వాళ్ళంతా దారుణంగా తయారయ్యే పరిస్థితి. అంటే కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత గ్రామాల్లో కూడా ఓరి కోసే కాడి నుంచి ఓరేసేంత వరకు అన్ని మిషనరీ వచ్చింది. సామాన్యుడికి అండగా నిలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం దానికి తగ్గట్టు ఇప్పుడు మనం ఏం చేయాలనే దాని మీద ఒక పెద్ద నిర్ణయం తీసుకొని చేస్తూ ఉన్నాం. కొత్త టెక్నాలజీతోని మనం తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సపోజు రెడ్ శాండల్ ఉంది. రెడ్ శాండల్తో కూడా మేము బొమ్మలు తయారు చేస్తున్నాం ఇక్కడ. ఓకే. అవి ప్రపంచ దేశాలకు ఎగుమతికి ఈజీకి వెళ్తాయి. సుమారు ఎగుమతుల ద్వారా ఎంత సాధిస్తున్నారు? దాదాపుగా ఆల్మోస్ట్ అబౌవ్ 60% ఎగుమతుల ద్వారానే. ఎందుకంటే వాళ్ళు వచ్చి కొనకపోతేనే ఇది ఇక్కడ మనం షోరూమ్స్ నడపటం కానీ, తర్వాత మన కళాకారులకి మనం ఏదైనా వదలుచుకున్నదంతా కూడా వాళ్ళకి మనం సహాయం చేయదలుచుకున్నది కూడా మన దగ్గర లాభం ఉంటేనే వాళ్ళకి ఇచ్చేది. ఉదాహరణకి మా దగ్గర కార్పొరేషన్లో ఉద్యోగస్తులు ఉన్నారు. మొన్న మాకు ప్రాఫిట్ రాబట్టి ఏం చేసాం, 1 లక్ష రూపాయల శాలరీ ఉందనుకోండి, 50% బోనస్, 50,000 బోనస్ ఇచ్చాం.
కానీ అది ఏమి ఖచ్చితంగా ఇవ్వాలని లేదు కానీ మీరు ఇచ్చారు. ఇచ్చటమే కాకుండా ప్రతి నెల 30వ తారీఖు కానీ 31వ తారీఖు అంటే సాలరీస్ పడతాయి. ఫస్ట్ తారీఖు కూడా పట్టడానికి వీలు లేదు. ఇప్పుడు జీతం కూడా 30 అంటే 30 31 ఉంటుంది. మొన్న 31వ తారీఖు ఇవ్వాలా, 31 ఆదివారం వచ్చింది, 30వ తారీఖు ఇప్పించాం అకౌంట్లో. 30వ తారీఖు ఇప్పించాం టోటల్ ఎంప్లాయీస్ మొత్తం. ఎక్కడ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అంటే వ్యవహరించడం కాదు, వాళ్ళు కష్టపడ్డ సొమ్ము వాళ్ళ టైం చేరుతుంది. అదే మీరు కూడా బాధ్యత తీసుకుంటేనే కదా. మనం ఏ బాధ్యత తీసుకున్నా వాళ్ళు చాలా శ్రమ చేసి, ముఖ్యంగా మా ఎండి గారు శారజ రామయ్య గారు చాలా నెట్వర్క్ గారిది గొప్ప విజన్ ఉన్న వ్యక్తి. ఆమెకు మంచి మంచి డిపార్ట్మెంట్స్ ఆఫర్ ఉన్నా కూడా ఈ వృత్తి మీదనే ఎక్కువ 7.5 సంవత్సరాలు దగ్గర చేశారంటే ఆమె కళల మీద ఉన్న మక్కువతోని సామాన్యుడికి అందుబాటుకు ఉండాలని. లేకపోతే ఆ ఐఏఎస్ చేసుకున్న వాళ్ళు నాకు ఈ శాఖ కావాలని అడిగేవాడు ఉండడు, ఉండేవాడు ఉండడు. మంచి మంచి శాఖలు కోరుతారు. కానీ ఆమె గారు నిస్వార్థపరురాలు. ఐఏఎస్లలో చాలా మందిని చూసాను నేను. గొప్ప వ్యక్తి. ఈ కార్పొరేషన్ బతకడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఆమె గారే. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. సార్, ప్రస్తుత రాజకీయాల దగ్గరికి వద్దాం. రాష్ట్రంలో అప్పులకు సంబంధించి డిబేట్, చర్చలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మీ ప్రభుత్వం ఏమో 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. మీ ఉద్దేశం ప్రకారం వాళ్ళు 4 లక్షలు 3 లక్షలు అని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం చెప్పాలని ఈ డిబేట్ చర్చలు చేస్తూ ఉన్నారు. 8,20,000 కోట్లు సుమారు వాళ్ళు కార్పొరేషన్స్ మీద అప్పు తీసుకురావడం కానివ్వండి, గవర్నమెంట్ తాకట్టు పెట్టి తీసుకురావడం కానీ జరిగింది. అది అందరికి తెలిసిన నగ్న సత్యం. ఆయన ఈ వ్యవస్థని ఫామ్ హౌస్లో నడిపించాలని ప్లాన్ చేశాడు. ఆయన జీవితంలో సెక్రటరియట్కి 3 సార్లు వచ్చాడు. అది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సెక్రటరియట్ అనేది లేకుండా ఆయన రాజరిక వ్యవస్థ నడిపించాడు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయనకి సెలవు లేదు, విరామం లేదు, అహర్నిశలు కృషి చేస్తాడు. ఎందుకు అంటే గతంలో చేసినటువంటి పాలకులు తప్పుల్ని సరిచేస్తూ మళ్ళీ మనం పాలన చూపించాలి. ఇవాళ మీరు చూడండి, సన్న బియ్యం అందిస్తున్నారు ఫ్రీగా, ప్రతి మనిషికి 6 కేజీలు సుమారు ఎంత ఉంది. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. 500 రూపాయలు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నారు. మహిళలకి 0 వడ్డీ మీద వాళ్ళ పెట్రోల్ బంకులు, బస్సులు, అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. తర్వాత ఫ్రీ బస్, మహిళలు ఎక్కడి నుంచి తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా కూడా రూపాయి బిళ్ళ తీసుకోవడానికి వీల్లేదు. దాని మీద నెలకి ఎంత డబ్బు కడుతున్నారు ప్రభుత్వం అనేది వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇంతమంది ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా సమూలమైన మార్పు తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రానికి మనం ఏం చేయాలి, రేపు పొద్దున్న ఈ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అనేది ఆయన యొక్క కృతనిశ్చిత్తం. ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు మొత్తం కూడా ₹1 తీసుకోకుండా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని చూస్తున్నాను, ఆయన రోజుకు 18 గంటలు అసలు నిద్రేపోడు. బట్టి విక్రమార్క గారు కూడా నిన్న ప్రెస్ మీట్ అనేది నిర్వహించారు. అంటే కేసీఆర్ గారు సభకి రాకుండా ఉండడానికి ఒక విలేకరు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన అగ్రెసివ్ అయ్యారు. అంటే స్థాయి అనేది పుట్టుకతో రాదు అనే విషయాలు. అంటే కేసీఆర్ గారు వ్యవహార శైలి అంటే ఆయన అసెంబ్లీకి రాకుండా లేదా ప్రతిపక్ష హోదా బిహేవ్ చేయకుండా చేస్తూ ఉన్నారు కదా. ఆయన రావాలంటే ఇటు మీ రాహుల్ గాంధీ గారు రావాలని చెప్పి కేటీఆర్, కేసీఆర్, మన హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే హరీష్ రావుకి, కేటీఆర్కి గతంలో గ్రామాల్లో పోకిరోళ్ళని ఉండేవాళ్ళు. వాళ్ళకున్న పోలికలు ఉండేవాళ్ళు ఇద్దరికి. వాస్తవాలు మాట్లాడరు, అన్నీ నోరు తెరిస్తే అబద్ధాలే. వాళ్ళు చేసిన పొరపాట్లు, వాళ్ళు దోచుకున్న డబ్బు ప్రజలకు అక్కిస్తారు. ఎంతో టైం పడుతుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు తిన్నయన్నీ ఎక్కిస్తారు. డిజాస్టర్ ప్రాజెక్టు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే రూపాయి ఉపయోగం లేదా. ఇంతవరకు మన గవర్నమెంట్ వచ్చాక దాంట్లోంచి 1 లీటర్ నీళ్లు కూడా మనం వాడలే. కానీ కాళేశ్వరం ద్వారానే ఈ పొలాలకు సంబంధించి
పూర్తి స్థాయిలో నీరు అందించాము అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం మీద మీరు కనుక అక్కడ ప్రతిపాదనలు తీసుకొని అక్కడ మోటార్లు ఎన్ని గంటలు నడిచినాయి, ఎన్ని క్యూసెక్కులు నీరు వాళ్ళు పారిచ్చారని వాళ్ళు తీస్తే వాళ్ళ బతుకు అర్థమైంది. అసలు ఆ మోటార్లే స్టార్ట్ కాలే. డిజాస్టర్ మోటార్లు అన్నీ కూడా డబ్బుల కోసం చేసినటువంటి ప్రణాళికలు అయ్యాన్ని. ఇప్పుడు ఏ మోటార్ మీకు పనిచేయదు నాకు తెలిసి. ఈ ఆనకట్ట మీ అందరూ చూస్తున్నారు, పగిలిపోయి ఉంది. అది ఏమాత్రం నింపినా అది కనుక కట్ట దిగితే కొన్ని వేల గ్రామాలు నాశనం అయిపోతుంది తెలంగాణ. మనం లాభం కంటే నష్టం ఎక్కువ కాబట్టి దాన్ని స్టోరేజ్ చేయట్లేదు. స్టోరేజ్ చేయకుండా నీళ్ళు ఎట్లా ఇస్తాం మనం? స్టోరేజ్ ఉండాలిగా, వాళ్ళు మాట్లాడటానికి అర్థమని ఉండాలిగా. వచ్చి మీరు పోయి చూడండి, స్టోరేజ్ ఉందా? ఇప్పుడు పోండి, ఉండవు, చొక్క నీళ్ళు ఉండవు. ఎందుకు ఉండవు అంటే స్టోరేజ్ చేస్తే కింద విలేజ్లు వేసిపోతాయి. అది గోదావరి బెల్ట్ మొత్తం కింద ఈ పొరల యొక్క ప్రాబల్యం వల్ల ఆటోమేటిక్ పగుళ్ళు వస్తాయి. వీళ్ళ కన్స్ట్రక్షన్ ఇంకొక రకమైంది. ఇప్పుడు సెక్రటరియట్ కట్టారు, మీరు లోపల చూడండి, ఇప్పటికే క్రాకులు వచ్చినాయి. అవును, వర్షానికి సంబంధించి మనం చూసాం. ఏంటంటే దారి దోపిడి. వాళ్ళకి ఏంది రాజకీయ వ్యవస్థ నడిపించారు. వాళ్ళ నాన్నగారు అయితే, కేటీఆర్ అయితే, హరీష్ రావు అయితే, కవితమ్మ గారు అయితే, వీళ్ళు మొత్తాన్ని దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవటమే కాకుండా ప్రపంచ దేశాల్లో మన అప్పుల పాలు చేశారు. ఈ విషయం ప్రజల్లో పూర్తి స్థాయిలో చర్చ జరగాలంటారా? అప్పులకు సంబంధించి మీరు వడ్డీలు కూడా ఇంత కడతామని చెప్పి శాసనసభలో చెప్పారు, మొన్న కూడా మీరు చెప్తా ఉన్నారు, రెగ్యులర్గా అందరు చెప్తా ఉన్నారు. ఏంటి ఈ విషయంలో ప్రజల్లో చర్చ జరగాల? 100% జరగాల. చర్చే కాదు, శిక్ష కూడా పడాలి. వాళ్ళు చేసినటువంటి తెలంగాణ ఎంత ద్రోహం అంటే, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ అప్పులు పాలు చేసిపోయారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టలా చేస్తాను తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి. నువ్వు అప్పులు చేయడం బట్టి యాన్ని తీసుకొచ్చి కడతారు. అక్కడికి వీళ్ళు ₹1 వేస్ట్ పోకుండా అహర్నిశలు కృషి చేసి దానికి ఎక్కడ ఎకానమీలో వేస్ట్ పోకుండా వాళ్ళు ప్రతి రూపాయిని కూడగట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అన్నిటికీ ఉపయోగిస్తూ ఉంది. ఇన్ని స్కీములు సక్సెస్ చేస్తున్నారే అంటే అది గొప్పతనం రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గ సభ్యులు. ఇందాక స్థాయి గురించి స్కిప్ చేసినట్టున్నారు. అంటే స్థాయిని పోల్చుతా, రాహుల్ గాంధీ గారు వస్తే మేము కేసీఆర్ గారు వస్తారు, కావాలంటే చర్చ చేస్తాం. ఒక పదవి ప్రజలు ఎన్నుకున్నారు ఒక పదవికి, ఆ పదవికి రావడానికి సంబంధించి ఈ తేడాలను మీరు ఎట్లా చూస్తారు, ఈ వ్యత్యాసాలని? స్థాయి అనేది మనిషి యొక్క పుట్టుకుని బట్టి రాదు. నువ్వు నడిచే ప్రవర్తన, నువ్వు చేస్తున్న వృత్తిని బట్టి వస్తుంది. నీకు అపోజిషన్ లీడర్గా నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. నీ స్థాయి ఏంటి? ప్రభుత్వం ఏ రకమైన తప్పులు చేస్తుందో ఎండగట్టడం నీ పని. తప్పుడు మేము పనులు చేస్తామంటూ ఆయన ప్రజలకు చెప్పాల్సినటువంటి వృత్తి అయింది. దాన్ని వదిలిపెట్టి నేనెందుకు రావాలని ఫామ్ హౌస్లు కూర్చొని 24 గంటలు తాగకుండా కూర్చుంటే నీకు ఎట్లా సాధ్యపడుద్ది? నువ్వు ఎట్లా అపోజిషన్ లీడర్గా ఉంటావు? నువ్వు ఇమీడియట్ రిజైన్ చేయాలి. చేసి నీ కొడుకో నీ మేనల్లుడికి వెయ్యి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మనుషులకు నుంచి పట్టడం, అబద్ధాలు నోరు తెరిస్తే మరీ హరీష్ రావు అయితే పచ్చి అబద్ధాలు కోరు. అట్లాంటి వాడిని నేను రాజకీయాల్లో ఇంతవరకు ఎక్కడ చూడబోను కూడా. అంత డిజాస్టర్ మేనేజ్మెంట్ అతనిది. అతను చేసినటువంటి పనులు కాసిని కూసిని కదా మొత్తం బయటికి తీస్తారు. అంతవరకు అంటే 2.5 సంవత్సరాల్లో మీరు ఇందా చెప్పారు కొన్ని పథకాలు అమలు చేస్తున్నాను, ఇంకా 1-2 పథకాలు మిగిలి ఉన్నాయి, లేదా దానికి ఆర్థిక వ్యవస్థ సహకరించట్లేదు అన్నారు. ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఏమైనా ఉందా, లేదా మీ పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారా? దానికి నిర్వచనంగా ఈ స్థానిక ఎన్నికల ఫలితాలను తీసుకోవాలా? మీకు ఒకటే లెక్క, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నడిచి, పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళ గుడ్డు సున్నా వచ్చి, సర్పంచుల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఎక్కడ వాళ్ళని డేకినోళ్ళు లేరు. వాళ్ళిద్దరు అబద్ధాలు చెప్పుకుంటూ రోడ్డు మీద తిరగడం తప్ప వాళ్ళకి అసలు వాళ్ళు రిజైన్ చేస్తే వాళ్లే గెలవరు. ఇప్పుడు మమ్మల్ని రిజైన్ చేయడం అంటాం కాదు, వారు రిజైన్ చేయమని ముందు చేస్తే వారు గెలిస్తే పెద్ద గొప్ప కింద లెక్కే. కానీ కాంగ్రెస్ వ్యవహార శైలికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని, తెలంగాణకు సంబంధించి ప్రజలకి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమైన ఆత్మగౌరవం తాకట్టు పెడుతుందా మీ కాంగ్రెస్ ప్రభుత్వం? వాస్తవంగా చెప్పాలంటే ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసింది వాళ్లే. తెలంగాణ రైట్స్ మొత్తం కోల్పోజేసింది. జగన్తో టైప్ చేసుకొని ఒక్కటి కాదు అనేక రకాల చేపల పులుసు దీన్ని వచ్చి నేను వాళ్ళకి రాసిస్తా, వీళ్ళకి రాసిస్తా, అది చేస్తా. మన దగ్గర డబ్బులు తీసుకుపోయి పశ్చిమ బెంగాల్లో ఉన్న అస్సాంలో నువ్వు పెంచాల్సిన అవసరం ఇక్కడే లేదా దిక్కు. ఏంటంటే నువ్వు అంత దొరరికం మొత్తం హైప్ క్రియేట్ చేసి మొత్తాన్ని ఏమీ లేని దాన్ని ఉన్నట్టుకు చూపించి దారి దోపిడితో దోసుకున్నారు. వచ్చిన గాడికి రాబట్టుకున్నారు. గ్రామాల్లో అంతా అయిపోయిన తర్వాత ఐపీ పెట్టేవాడు చేస్తాడే, అంతకంటే దారుణంగా చేశారు అడ్మినిస్ట్రేషన్. అలాంటి వాడిని తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడు క్షమించరు. ప్రజలకి మీలో అంటే మీ గవర్నమెంట్ పట్ల పాజిటివ్నెస్ ఉందా, నెగిటివ్ ఉందా?
పాజిటివ్ ఉండబట్టే కదా మాకు పార్లమెంటులో మాకు ఇచ్చారు, వాళ్ళు 0 ఇచ్చారు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు మాకే ఇచ్చారు, పంచాయతీ ఎన్నికలు మాకే ఇచ్చారు. వారికి ఏమి ఇచ్చారని వారికి ఉంటుంది. బై ఎలక్షన్స్ అన్ని మేమే గెలిచాం. మొన్న జూబ్లీహిల్స్, నిన్నగా మొన్న గెలిచిన జూబ్లీహిల్స్లో కూడా చిన్న కుర్రోని పెట్టి రేవంత్ రెడ్డి గారు గెలిపించాడు. మీకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ రేపొద్దున ఎలక్షన్స్లో కలవబోతున్నారా, లేదంటే మీకు వాళ్ళకి ఎవరెవరికి పొత్తు ఉంటుంది, లేకపోతే అండర్లైన్గా ఎవరి మధ్య ఆ సఖ్యత భావంతో పరిపాలన చేసుకుంటున్నారు? మీకు నాకు తెలిసినటువంటి నడవడికను బట్టి చూస్తే బీఆర్ఎస్ బీజేపీ లోపాయి గారు ఒప్పందం ఉంది. ఇప్పుడు సిబిఐకి చెప్పాలని అన్నారు కాళేశ్వరం. మీకు చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కడ పడేసారు? యాడుంది? ఎందుకు ఆగిపోయింది? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు దాన్ని దారాదత్తం చేసినటువంటి వ్యక్తిని 200 కోట్లు 150 కోట్లు చేసిన గడ్డి స్కామ్ లాంటి లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండడానికి శిక్షించింది. ఇన్ని 1,00,000 కోట్లు ఒక్క ప్రాజెక్టు మీదనే, తక్కిన వాటి మీద కాదు. ఇక అసలు వాళ్ళు చేయనటువంటి నేరం లేదు. చేయని ఈ రేసులని అదని ఇదని అసలు వాళ్ళు ఎక్కడ డబ్బులు వస్తాయి. మా బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటరీని కూలగొట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ది ఎప్పుడో ఉన్న పాత బిల్డింగ్ నిజామ్స్ కాడి నుంచి బిల్డింగ్లను కూలగొట్టి పనికిరాని వ్యవస్థ ఒకటి పెట్టుకొని కనీసం అక్కడ కారు ఆపాలంటే ఆపే పరిస్థితి లేదు. ఒక చెట్టు లేదు లోపల. దారుణంగా మండిపోతున్నాయి కార్లు. మండిపోతాం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే ఓవరాల్గా బీజేపీ ఏమో మీకు మెట్రో అడుగుతున్నారు, ఓ పక్క నుంచి కేంద్రానికి సంబంధించి నిధులు అడుగుతూ ఉన్నారు. అంటే మీకు బీజేపీ సహకరించట్లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా అందరినీ కలుస్తూ ఉన్నారు? మొన్న ఏదో ఒక ప్రాజెక్టుకి సంబంధించి చేశారు, మళ్ళీ అది వెనక్కి వెళ్ళినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా మెట్రోకి సంబంధించి అదనపు లేదు. వాటి మీద ఏమంటారు? అట్లా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నిర్మాణం చేయగలుగుతారా? ఇట్లా మూసీ సుందరీకరణ, ఈ 3 అంశాల్లో మీ ఒపీనియన్ ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారు కానీ వారు సహచార మంత్రివర్గం కానీ ఒకటి పట్టుకుంటాడు, వదిలిపెట్టలే, మధ్యలో పారిపోయే మనస్తత్వం కూడా కాదు వాళ్ళది. చివరి వరకు పోరాడి వాళ్ళు అనుకున్న సాధించి ప్రజలకు కావాల్సింది సాధిస్తారు. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ప్రజలకు కావాల్సింది సాధిస్తారు. మూసీ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు కావాల్సినటువంటి, దీంట్లో ఎక్కడా వాళ్ళు రాజీ పడేటువంటి పరిస్థితి లేదు. వారికో వీరికో భయపడే వ్యక్తులు కూడా అందుట్లో లేరు. భయం అనేది వాళ్ళకి తెలియదు. ప్రజలు మనకి అవకాశాన్ని ఇచ్చారు, వాళ్ళకి జవాబుదారీగా పనిచేయాలని చేస్తున్నారు తప్ప నేను ముఖ్యమంత్రిని, నేను ఉప ముఖ్యమంత్రిని, నేను మంత్రులని మా వాళ్ళు ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి లేదు. సేవకులకనే పనిచేస్తున్నారు. చివరిగా సార్, మీ కార్పొరేషన్ సంబంధించి ఇన్ని లాభాలు తీసుకొచ్చిన కళాకారులకు కావచ్చు, హస్తకళని ప్రేమించే వ్యక్తులకు కావచ్చు, మీరు చెప్పాలనుకునేది ఏంటి? పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నేను వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరించేది ఏంటంటే, కళాకారులని కళలను బతికించుకోండి. ఈ కార్పొరేట్ వ్యవస్థలో వచ్చినటువంటి మిషనరీ వాటి యొక్క వస్తువులు వాడొద్దు దయచేసి. ఎందుకంటే జీవితమే కళతోనే జీవితం ఆరంభించినటువంటి వాళ్ళు అర్థాంతరంగా ఎంతోమంది చనిపోయారు. దానికి కారణం ఏంటంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి అన్ని మిషనరీ అయిపోయి వాళ్ళు జీవించే పరిస్థితి లేకుండా చేసింది. కాబట్టి మీరందరూ కూడా ఆదిమానవుల దగ్గర నుంచి చెప్తున్నారు కూడా సహచర జీవరాశిని మనం బ్రతికించుకోవాలి. దానికి ముఖ్యం హస్తకళాకారులు ఏంటంటే కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బతికించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాయుడు సత్యనారాయణ గారి అభిప్రాయాలు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేషన్ సంబంధించి సహకరించడం వల్ల, అలాగే కళాకారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం, వాళ్ళని మార్కెటింగ్ చేసే విధానంలో కూడా ఎండీ గారు ఆయన గుర్తునిచ్చేంత పనిచేయడం వల్ల ఈ డెవలప్మెంట్ అలాగే లాభాల బాట ఆర్జించామని, రాబోయే రోజుల్లో 10 లక్షల కళాకారులు తయారు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా లాభాలు ఆర్జించి మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ.